ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పావురాళ్ళు తిరిగే వాళ్ళకి ఫీడింగ్, వాళ్ళకి గింజలు విసరడం ఇట్లాంటివి అవాయిడ్ చేయమని. పొల్యూషన్ కాకుండా ఇంకా ఇతర ఏ తరహాలు అంటే ఇతర వేస్ ఏమున్నాయి అసలు? బాగా హెవీ స్మోకింగ్ చేసే వాళ్ళకి సిఓపిడి రావచ్చు. అలానే ఆస్తమా కూడా కంట్రోల్ అంత బాగుండాలి. చిలకలు కానీ పావురాళ్ళకి వాటి దగ్గర నుంచి వచ్చే రెట్టలు ఎక్స్క్రీటా అంటారు. వాటిని శుభ్రం చేసినప్పుడు ఆ ఎండిపోయిన వాటి దగ్గర నుంచి సూక్ష్మ రూపంలో అవి గాల్లో కలిసిపోతాయి. వాటిని పీల్చినప్పుడు లంగ్స్ ఐఎల్డి అంటారు, అది వచ్చే అవకాశం ఉంటుంది. కెమికల్ ఫ్యాక్టరీస్ లేకపోతే ఈ గ్రానైట్ కటింగ్ వీటన్ని ఏమన్నా రాగితోటి కానీ లేకపోతే ఇత్తడి చెంబులు కానీ అవి అంటిస్తూ ఉంటారు. వాటి నుంచి వచ్చే ఫ్యూమ్స్ కానీ, జ్యువెలరీస్ వాళ్ళు ప్రాసెసింగ్ చేసే దగ్గర కానీ, లేకపోతే కొన్ని ఆయిల్స్, హెవీ ఆయిల్స్ ఫ్యూమ్స్ ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, లేకపోతే గ్లాస్ కట్టింగ్. హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి లైఫ్. సాధారణంగా మనలో చాలామంది అనుకుంటారు మనం పొల్యూషన్కి గురైనప్పుడు కానీ లేకపోతే పొల్యూషన్లో ఉన్నప్పుడు మనకి ఎక్కువగా రెస్పిరేటరీ అంటే లంగ్స్కి సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయని అనుకుంటాం. కానీ ఈ వ్యాధి రావడానికి కానీ లేకపోతే ఆస్తమా అనేది రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అసలు ఈ ఆస్తమా కానీ లేకపోతే ఈ లంగ్స్కి సంబంధించినటువంటి వ్యాధులు ఎందుకు వస్తాయి, ఏ విధంగా వస్తాయి, పొల్యూషన్ కాకుండా ఇంకేం కారణాలు ఉన్నాయి, అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనం పెంచుకునేటువంటి పెట్స్ కానీ లేకపోతే పావురాలు కానీ లేకపోతే చిలుకలు కానీ వీటి వల్ల కూడా మనకి లంగ్ డిసీజెస్ వచ్చి చనిపోయే సిచ్యువేషన్స్ కూడా వస్తున్న న్యూసెస్ అయితే వింటున్నాం. సో ఇది ఎలా సంభవిస్తుంది, ఈ అన్ని డౌట్స్కి కూడా మనకి ఆన్సర్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ ఉన్నారు. సో వారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో సార్, జనరల్గా మనకేంటంటే పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ లేకపోతే పొల్యూషన్లో మనం ఎక్కువగా వర్క్ చేస్తున్నప్పుడు ఈ లంగ్స్ కానీ రెస్పిరేటరీకి సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయని అనుకుంటాం. అసలు ఈ పొల్యూషన్ కాకుండా ఇంకా ఇతర ఏ తరహాలు అంటే ఇతర వేస్ ఏమున్నాయి అసలు ఈ డిసీజెస్ అని రావడానికి? పొల్యూషన్ కాకుండా అండి మనకి స్మోకర్స్లో ఎక్కువ వస్తుంది. ఎస్పెషల్లీ సిఓపిడి అంటారు. బాగా హెవీ స్మోకింగ్ చేసే వాళ్ళకి సిఓపిడి రావచ్చు. అలానే ఆస్తమా కూడా కంట్రోల్ అంత బాగుండాలి. స్మోకింగ్ చేసే వాళ్ళకి లంగ్ క్యాన్సరు, ఐఎల్డి లాంటివి వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా మీరు చెప్పినట్లుగా పక్షులు పెంచుకోవడం, ఎస్పెషల్లీ చిలకలు కానీ లేకపోతే పావురాళ్ళకి వాటి దగ్గర నుంచి వచ్చే రెట్టలు ఎక్స్క్రీటా అంటారు. వాటిని శుభ్రం చేసినప్పుడు ఆ ఎండిపోయిన వాటి దగ్గర నుంచి సూక్ష్మ రూపంలో అవి గాల్లో కలిసిపోతాయి. వాటిని పీల్చినప్పుడు అందరికీ కాదు కానీ కొంతమందికి ప్రీడిస్పోజ్డ్ కండిషన్ అంటారు. ఎవరికైతే కొంతమందికి లంగ్స్ ఐఎల్డి అంటారు. ఐఎల్డి దాన్ని హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అంటారు. ఐఎల్డిలో ఒక వెరైటీ, అది వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మీ లెవెల్ ఆఫ్ ఎక్స్పోజర్ అంటే ఎంత ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యారన్న దాన్ని బట్టి మీకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒకేసారి సడన్గా ఎక్కువ మొత్తంలో ఎక్స్పోజ్ అయితే ఎక్యూట్ హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అంటారు. దాంట్లో బాగా ఆక్సిజన్ తగ్గడం, ఐసీయూలోకి వెళ్ళడం ఇట్లాంటివి జరుగుతుంది. అలా కాకుండా రోజు కొద్ది మొత్తంలో ఎక్స్పోజ్ అవుతుంటారు. సాధారణంగా ఇది ఎక్కడ చూస్తామంటే మనకి అపార్ట్మెంట్స్లో. సో అపార్ట్మెంట్స్లో ఎక్కువగా కిటికీల దగ్గర కానీ లేకపోతే ఇవి కానీ పావురాలు గూళ్ళు పెడుతుంటాయి, లేకపోతే 1-2 చిలకలను పెంచుకుంటుంటారు అనమాట. అట్లాంటి వాళ్ళ దగ్గర కానీ ఇట్లాంటివి స్లోగా ఎక్స్పోజ్ అవుతుంటుంది. లంగ్స్ ఏమవుతుందంటే స్లోగా ఫైబ్రోసిస్ అంటారు, అవి గట్టిపడుతుంది. ఆ గట్టిపడడం వల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ బాడీలోకి మనము పీల్చుకున్న గాలిలోని ఆక్సిజన్ లంగ్స్లో నుంచి బ్లడ్లోకి మిక్స్ అవుతుంది. అది అంత త్వరగా జరగదు. దానివల్ల ఏమవుతుందంటే నిదానంగా ఆయాసం పెరగడం, దగ్గు రావడం ఇది జరుగుతుంటుంది. సాధారణంగా ఏంటంటే ఇవి ఎక్కువ లేడీస్ ఈ క్లీనింగ్ చేయడం ఇవి చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ వస్తుంది. మనకేంటంటే సాధారణంగా ఇది రక్తం తక్కువ ఉండి రావడమో లేకపోతే సమ్ హార్ట్ కంప్లైంట్ వల్ల రావడమో ఇట్లా ఆలోచిస్తారు. కానీ దగ్గు, ఆయాసం చాలా రోజుల తరబడి నుంచి ఉంటూ నిదానంగా పెరుగుతూ ఉంటే కనుక ఈ కైండ్ ఆఫ్ పాపులేషన్లో మనకి హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అనేది వస్తుందన్నమాట. మనకి ఇట్లాంటి లక్షణాలు ఏమైనా కనపడితే కన్సర్న్ స్పెషాలిటీ డాక్టర్ గారిని కలిస్తే వారు సిటీ స్కాన్
లాంటివి చేస్తారు. సిటీ స్కాన్ చేసిన తర్వాత దాంతోపాటు పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటారు, అది డిఎల్సిఓ అంటారు. ఇవి 3 రకాల టెస్టులు చేస్తారు. చేసిన తర్వాత అవసరమైతే మనకి ఎక్యూట్ కండిషన్స్లో అయితే చేయరు, కానీ క్రానిక్ కండిషన్స్ అన్నిటిలో చాలా వాటిలో లంగ్ ఫైబ్రోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందువల్ల వచ్చిందని చూడడానికి ఒక్కోసారి బయాప్సీ తీస్తే మనకి నిర్ధారణకు వస్తారు. నిర్ధారణకు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కూడా చాలా తేలికండి. మనకి దీనివల్ల అని నిర్ధారిస్తే మనం దానికి దూరంగా ఉండడం, సిచ్యువేషన్ బాగా ఫైబ్రోసిస్ పెరిగితే కనుక దానికి యాంటీ ఫైబ్రోటిక్ మెడికేషన్స్ అంటారు, అవి వాడతారు. ఎక్యూట్ కండిషన్స్లో అంటే స్టార్టింగ్ కండిషన్స్లో అయితే కనుక స్టెరాయిడ్ 3 నుంచి 6 నెలల పాటు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ పేషెంట్స్ అనమాట. ఇంకా సాధారణంగా పెట్స్ పెంచుకునే వాళ్ళు ఎస్పెషల్లీ పిల్లులకి వీటికి ఏంటంటే డాండ్రఫ్ నుంచి ఆస్తమా, సిఓపిడి ఒక్కసారిగా సిమ్టమ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ కైండ్ ఆఫ్ కాకుండా ఇంకొన్ని పాపులేషన్స్ అంటే వర్క్ ప్లేస్లో ఒక్కొక్కసారి మనకి స్టోన్ కట్టింగ్ అవును, ఇండస్ట్రీస్, జనరల్గా కెమికల్ ఫ్యాక్టరీస్ లేకపోతే ఈ గ్రానైట్ కటింగ్ వీటన్నిటి గ్రానైట్ చేసే కట్టింగ్ వాళ్ళు కూడా కానీ, ఉంటారు. లేకపోతే ఫ్యూమ్స్ అంటే మనకి వెల్డర్స్ కానీ, లేకపోతే కనుక మనకి ఇండస్ట్రీస్ ఏమన్నా రాగితోటి కానీ లేకపోతే ఇత్తడి చెంబులు కానీ అవి అంటిస్తూ ఉంటారు. వాటి నుంచి వచ్చే ఫ్యూమ్స్ కానీ, జ్యువెలరీస్ వాళ్ళు ప్రాసెసింగ్ చేసే దగ్గర కానీ, లేకపోతే కొన్ని ఆయిల్స్, హెవీ ఆయిల్స్ ఫ్యూమ్స్ ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, లేకపోతే గ్లాస్ కట్టింగ్ ఇండస్ట్రీస్లో కానీ, వీళ్ళల్లో ప్రధానంగా ఏంటంటే బ్రాంక్యోలైటిస్ అనే ఒకటి ఉంటుంది. ఇంకొక వెరైటీ ఏంటంటే సిలికోసిస్ అంటారు. ఆ సిలికోసిస్ అనేది కూడా ఇర్రివర్సిబుల్ లంగ్ డిసీజ్ అండి. మనకి లేట్ స్టేజ్లో వచ్చేతలకి దాని ట్రీట్మెంట్ ఏమి ఉండదు, ఆల్రెడీ లంగ్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. అందుకని మనకి పర్టికులర్గా ఇలాంటి ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి కనీసం 3 నుంచి 6 నెలలకు ఒకసారి పల్మనాలజిస్ట్ గారికి చూయించుకోవడం, వారు అవసరమైతే టెస్టులు చేస్తారు అసలు మీకు ఉందా లేదా అనేది నిర్ధారించడానికి. ఒకవేళ ఆల్రెడీ ఉంటే ఇమీడియట్గా జాబ్ని షిఫ్ట్ చేసుకోవడం, క్విట్ చేసి వేరే జాబ్కి మారడం చేయాల్సి ఉంటుంది. కాదు సార్, అంటే ఇప్పుడు జనరల్గా ఈ ఫ్యాక్టరీస్లలో వీటిలలో పనిచేసే వాళ్ళు ముందుగానే ప్రివెంటివ్ మెజర్స్ లాగా మాస్కులు, గ్లౌజెస్ ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటారు. సో ఇది యూస్ చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఇలాంటివి వచ్చే అవకాశాలు అంటే ఉంటాయా? సాధారణంగా అండి మనకి సింపుల్ మార్క్స్ తోటి అవ్వదు. వాళ్ళకి ఏంటంటే ఫ్యాక్టరీ గేట్ అవి ఎట్లా అంటే చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాయి, చాలా అసలు మనం గుర్తించలేము అనమాట, ఎయిర్లో కలిసిపోయి ఉంటాయి. మనకి జస్ట్ పొగమంచు టైప్లో అట్లాగా చిన్న చిన్న మైక్రాన్స్లో ఉంటాయి, అవి మిక్స్ అవుతాయి. అవి మనకి మామూలు మాస్కులతోటి కొంతవరకు తగ్గుద్ది కానీ పూర్తిగా అయితే తగ్గదు. దానికి ఏంటంటే N95 మాస్క్ ఇట్లాంటి ఇండస్ట్రీ గ్రేడెడ్ మాస్క్ ఉంటాయి, అవి వాడాల్సి ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళకి చాలా గైడ్ లైన్స్ ఉంటాయండి. అంటే సపోజ్ గ్లాస్ ఫ్యాక్టరీ కానీ, క్రషింగ్ ఇండస్ట్రీస్, స్టోన్ క్రషింగ్ ఇండస్ట్రీ, గ్రానైట్ క్రషింగ్ ఇండస్ట్రీ సాధారణంగా ఏంటంటే వాటిలో వాటర్ స్ప్రింక్లర్స్ అంటే మనం కట్ చేసేటప్పుడు వాటర్ వేయాల్సి ఉంటుంది. వాటర్ వేస్తే ఏంటంటే గాలిలోకి డస్ట్ వచ్చి చేరకుండా ఉండడానికి ప్రివెంటివ్ మెజర్స్ ఉంటాయి. అట్లాంటివన్నీ యాజమాన్యం చేస్తుందో లేదో వారు చూసుకోవాల్సి ఉంటుంది. చాలామందికి తెలియదు యాక్చువల్గా వర్క్ ప్లేస్ వలన వచ్చిద్దా ఏంటి అనేది అనుకుంటారు, కానీ చాలా వాటికి వస్తుంది. అది గుర్తించే లోపల జరగాల్సిన డ్యామేజ్ కూడా జరుగుతుంది. అందుకని అట్లాంటి ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు యాజమాన్యం మరియు కార్మికులు ఇద్దరూ కూడా వచ్చి 3 మంత్స్కో లేకపోతే 6 మంత్స్కి ఒకసారి దానికి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంటారు, ఆ గైడ్ లైన్స్ ఉంటాయి. దాని ప్రకారం ఎవ్రీ 3 to 6 మంత్స్కి ఒకసారి టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫ్యాక్టరీస్లో ఎన్విరాన్మెంట్కి కూడా యాజమాన్యం సరైన పద్ధతులు చేస్తున్నారా లేదా యాజమాన్యానికి అవగాహన ఉండాలి, అలానే కార్మికులకి అవగాహన ఉండాలి. ఇంకొకటి మీరు అన్నారు కదండి పెట్స్ది, యాక్చువల్గా మీకు లాస్ట్ మంత్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్లో పావురాళ్ళు తిరిగే వాళ్ళకి ఫీడింగ్, వాళ్ళకి గింజలు విసరడం ఇట్లాంటివి అవాయిడ్ చేయమని క్లియర్ కట్గా. ఎందుకంటే ఈ హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి అలా దానికి కూడా గైడ్ లైన్స్ చేశారు. ఇంకొకటి ఏంటంటే ఈ లంగ్స్ ఎఫెక్ట్ అయ్యేది ఏమన్నా బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ డిస్ట్రక్షన్ చేస్తారు కదండి, ఆ టైంలో ఆ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళకు కూడా సడన్గా ఒక్కసారిగా ఆ దుమ్ము ధూళి, ఆ తర్వాత ఒక్కోసారి ఆ పాత బిల్డింగ్స్లోని గోడలకి ఏమన్నా ఫంగస్ ఉంటే ఇవన్నీ కూడా గాల్లో ఒక్కసారిగా కలుస్తాయి, ఆ నియర్ బై హౌసెస్కి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఏదైనా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నప్పుడు ఇదివరకు ఉండేది కాదు, కానీ ఇప్పుడు క్లియర్ కట్గా మున్సిపాలిటీస్ నుంచి వీటి నుంచి కూడా పెద్ద పెద్ద పరదాలు వేయడం,
ఫ్రీక్వెంట్గా వాటరింగ్ చేయడం, ఆ డస్ట్ అనేది ఎక్స్పోజ్ కాకుండా ఎయిర్లో కలవకుండా సాధ్యమైనంత వాటికి ప్రివెంటివ్ మెజర్స్ చేయడం. ఒక్కొక్కసారి ఏమన్నా డిస్ట్రక్షన్ అట్లా హెవీ బిల్డింగ్స్ ఉంటే కనుక వాటికి క్లియర్ కట్గా సరౌండింగ్ పీపుల్ని కొద్దిగా ఎవాక్యువేట్ చేయడం. ఈవెన్ ఒక్కోసారి ఏమన్నా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ అంటే మీకు గమనిస్తే కనుక ట్విన్ టవర్స్ కూలిపోయినాయి కదండి 2001 ఆ టైంలో యుఎస్లో. సో ఆ టైంలో కూడా మీకు ఆ డస్ట్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి చాలా నాళ్ళ పాటు లంగ్స్ ఇష్యూస్ రావడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో అట్లాంటి పనుల్లో ఉండేవాళ్ళు ఏంటంటే సాధ్యమైనంత వరకు ప్రివెంటివ్ ప్రికాషన్స్ చేసుకోవడం ఇవి చేస్తుండాలి. ఏమన్నా ఆయిల్ ఇండస్ట్రీస్ ఆ ఫ్యూమ్స్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి కూడా చాలా ఫ్రీక్వెంట్గా వచ్చే అవకాశం ఉంటుంది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.